ఈరోజు చంద్రవాడ గ్రామంలో ఇక్కడున్న అందరి ప్రజలు, ఎస్టీ కాలనీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏమీ లేదు. పోయిన 2009 నుంచి ఇప్పటి వరకు మీ మధ్యలో ఉన్న అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశా. మీ అందరికీ నా చేతనైన సహాయాలు, పెన్షన్లు, రేషన్ కార్డులు, సీఎం రిలీఫ్ ఫండ్లు, రోడ్లు నా చేతనైంది మీ అందరికి అందించాను. ఇప్పుడు ఈ 5 ఏళ్లలో సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి జీరో, అసలు ఏం జరగటం లేదు. సంక్షేమ కార్యక్రమాలు అంటారా, ₹1 ఈ చేత్తో ఇచ్చి ₹5 అడ్డు తీసుకొని వెళ్తున్నారు. అది ఎలాగా అనేది మీ అందరికీ తెలుసు. మద్యం ₹70 ఉండేది 200, అంటే మధ్యలో ₹130 ఎక్కడ వెళ్ళినా మీరు ఆలోచించుకోండి. ఇసుక ఆ రోజేమో 1200, ఈ రోజేమో 6000, అదే ఇసుక. ఈ 5000 ఎక్కడ వెళ్తుందో మీరు ఆలోచించుకోండి. అంతకుముందేమో ఆయిల్ ₹60-70, ఈరోజు ₹150-200. ఇవన్నీ అర్థం చేసుకోండి. అందుకని ఎక్కువ చెప్పేది ఏం లేదు. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఈ కాలంలో అందరు కష్టపడుతున్న ప్రతి ఒక్కరు, ఎస్టీలు, బీసీలు, ఓసీలు అందరూ వీళ్ళందరూ ఏమి చేయకుండా మర్చిపోవాలని ఒకళ్ళు గొడవలు పెడుతున్నారు. అది కూడా అర్థం చేసుకోండి. ఈసారి తెలుగుదేశం ప్రభుత్వం వస్తే మరీ ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీలకి, బీసీలకి బాగుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రభుత్వం ఇచ్చే ప్రతి పథకం మీ అందరికీ అందే విధంగా మేము చూసుకుంటామని సందర్భంగా తెలియజేస్తున్నారు. ఈ నెల మీ అందరు కష్టపడి ఆ ఎలక్షన్ రోజు మే 13 రోజు మీ ఓటు జాగ్రత్తగా తెలుగుదేశం మీ విజయ్ కుమార్కి వేస్తే వచ్చే 5 సంవత్సరాలు మీకోసం మేము కష్టపడతామని సందర్భంగా తెలియజేస్తూ, అన్ని విషయాలు మీరు టీవీలలో అన్ని చోట్ల చూస్తున్నారు. మీరు అది గుర్తుపెట్టుకొని ఎలక్షన్ రోజు ఆ ఒక్కరోజు కష్టపడితే 5 సంవత్సరాలు మీకోసం మేమందరం కష్టపడతామని హామీ ఇస్తూ సెలవు తీసుకుంటున్నాం.